హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఎఫ్ఎంబి గ్రామ పట్టం. మొదటగా మీరు గూగుల్ ఓపెన్ చేసి మీ భూమి అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. దీంట్లో ఫస్ట్ లింక్ కానీ సెకండ్ లింక్ కానీ క్లిక్ చేసుకోవచ్చు అనమాట. నేను ఫస్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. తర్వాత ఈ వెబ్సైట్లోకి తీసుకొస్తుంది. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మీ భూమి పోర్టల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్తారు. సాధారణంగా మీ ల్యాండ్ యొక్క మ్యాపింగ్ అంటుంటారు ఎవరైనా కానీ. ఆ మ్యాపింగు మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈరోజు టాపిక్. మీ గ్రామానికి కొత్తగా ఎవరైనా విఆర్ఓ వచ్చినప్పుడు ఆయనకి ఐడియా ఉండదు కాబట్టి ఈ మ్యాపింగ్ బట్టి మీ భూమి సర్వే నెంబర్ను దాంట్లో చెక్ చేసుకొని ఎక్స్టెన్షన్ కానీ మీ పక్కన ఉన్న నెంబర్లు కానీ దాంట్లో చూడగలరు. సామాన్యంగా వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్ ప్రకారము చూస్తుంటారు అన్నమాట. ఇది ముఖ్యంగా ఎందుకు ఉపయోగపడుతుందంటే మన మ్యాపింగ్లో మన సర్వే నెంబర్తో ఎంత ఎక్స్టెన్షన్ ఉంది, దాని మన పక్కన ఎవరెవరు ల్యాండ్స్ ఏంటి, మన సర్వే నెంబర్ బేస్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. లేదు మీకు ఏదైనా అనుమానం ఉంటే మీరు ఎప్పుడన్నా జస్ట్ వెరిఫికేషన్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు మీ భూమి వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ 1B కానీ గ్రామ అడంగల్ కానీ ఏదన్నా మీకు నెంబర్ ఐడియా ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో సర్వే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ బేస్ చేసుకొని మనము మీ ల్యాండ్కి పర్టికులర్గా మ్యాప్ తీసుకోవాలనుకుంటే ప్రింట్అవుట్ మ్యాప్ తీసుకోవచ్చు. అలాగే గ్రామానికి మొత్తం తీసుకోవాలనుకుంటే మ్యాప్ తీసుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా సమస్యలు, దారులు, మీ ల్యాండ్కి దారి కానీ లేకపోవడం కానీ వేరే ఎటువంటి సమస్యలు కానీ ఉన్నట్లయితే ఆ మ్యాపింగ్లో ఉంటాయన్నమాట. మీకు ఎలా మ్యాప్ వేశారు, అప్పుడు ఎలా ఏంటి అనేది చూస్తారు. మీకు ఏదైనా సమస్య అనేది ఉంటే విఆర్ఓ గారు వచ్చి దాన్ని పరిష్కరిస్తారనమాట. మొదటగా మనము మీ భూమి వెబ్సైట్కి రావాలి. ఇక్కడ మీ భూమి వివరాల కోసం క్లిక్ చేయండి అనేది ఉంది కదా, ఇక్కడి నుంచి థర్డ్ వన్ మీ ఎల్పి మ్యాపు ఎఫ్ఎంబి గ్రామ పట్టం, ఇది ఒకసారి క్లిక్ చేసుకోండి. మొదటగా ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ మండలం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ గ్రామం సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎల్పి మ్యాప్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. మీ ఎల్పి నెంబర్ మీ పాస్బుక్లో ఉంటుంది, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఇది ఒక్క సర్వే నెంబర్ మాత్రమే, నేను ఒక ఖాతా నెంబర్ ఇచ్చాను ప్రజెంటు, అది దాని మ్యాపింగ్ వరకు మాత్రమే చూపించింది అనమాట. మనకు ఒక్క ఖాతా నెంబర్తో మ్యాపింగ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదా ఇది ఓన్లీ ఒక్క ఖాతా నెంబర్ అనమాట నేను ఇచ్చింది. ఈ ఖాతాలో ఎలా ఉంది ఎక్స్టెన్షన్ అనేది మనకు మ్యాపింగ్ ప్రకారం చూపిస్తుంది అనమాట. ఇక్కడ గమనించారంటే మీరు ఇక్కడ ఉంటా చూడండి, 1 2 3 4 5 6 అంటే మీకు ఎక్స్టెన్షన్ ఇది ఎంత వెడల్పు ఉంది ఏంటి అనేది ఇక్కడ లెంత్ మీకు చూపిస్తుంది చూడండి, విడ్త్ లెంత్. ఈ కొలతలన్నీ మీకు మీటర్లోనే కనిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న ఆన్లైన్ ఫెసిలిటీ ప్రకారము మనకు ఏ అయితే ఖాతా నెంబర్ ఐడియా ఉందో, ఎల్పి నెంబర్ ఐడియా ఉందో దాని వరకు మాత్రమే చూసుకోగలం. టోటల్గా గ్రామ పట్టము ప్రజెంట్ ఆప్షన్ లేదు, రావట్లేదు. ప్రజెంటు ఫర్దర్గా రావచ్చు. ఇది మీ ఏదైతే ల్యాండ్ ఎక్స్టెన్షన్ అనేది ఉందో మీరు మ్యాపింగ్ ఏదైనా కావాలనుకుంటే దీని ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీరు వెళ్ళచ్చు, ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. దీంట్లో మీకు మీటర్స్లో అంతా మెన్షన్ చేసి ఉంటుంది. హైట్ విడ్త్ మీరు ఎప్పుడన్నా కానీ మీ ల్యాండ్ మీరు కొలుచుకోవాలనుకున్నా కూడా మీటర్లోనే మీకు కనిపిస్తుంది కాబట్టి దీని డైమెన్షన్ ప్రకారము వెళ్ళొచ్చు అనమాట. ఇదే గవర్నమెంట్ రికార్డులో కూడా ఇలాగే ఉంటుందన్నమాట. Okay, thank you for watching the video.